హలో ఎవ్రీవన్, బ్లౌజ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ మోడల్ అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. గ్రాండ్ లుక్తో కూడా ఉంటుంది. కింద పోట్లీ బటన్స్, పైన వచ్చి ప్రిల్స్ వచ్చేస్తాయి. మనం డబుల్ కలర్ కావాలన్నా వేసుకోవచ్చు, లేదు సింగిల్ కలర్తో అయినా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఎంత కావాలి అంటే అంత పొడవుకి మనకి ప్రిల్స్ కావాలి అనుకుంటున్నామో అక్కడ వరకు పెట్టుకొని ఈ విధంగా చిన్న కట్స్ పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్కి అటాచ్ చేసేసుకొని మధ్యలో పోట్లీ బటన్స్ కూడా ఒకేసారి స్టిచ్ చేసేసుకున్నామంటే, ఒకేసారి తిరిగేసామంటే మనకి పైన కింద రెండు వైపులా ఖర్చు కనబడకుండా మనకి ఫినిషింగ్తో, మంచి ఫినిషింగ్తో ఇది మనకి హ్యాండ్ బేసిక్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది. దీని తర్వాత మనం ప్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. ప్రిల్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత దీనికి హ్యాండ్కి అటాచ్ చేసేసుకున్నామంటే మనకి హ్యాండ్ అయితే వీడియోలో చూపించినట్లుగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను తిరిగేసాను. దీన్ని నీట్గా ఐరన్ కూడా చేసేసుకున్నామంటే మంచి ఫినిషింగ్తో వస్తుంది. చిన్న చిన్న పోట్లీ బటన్స్ కింద వచ్చేస్తాయి, పైన వచ్చేసి మనకి ప్రిల్స్ వస్తాయి. ఇప్పుడు ప్రిల్స్ని వేరే క్లాత్ అయినా తీసుకొని స్టిచ్ చేసుకోవచ్చు, లేదు సేమ్ క్లాత్ అయినా పెట్టుకొని స్టిచ్ చేసుకొని హ్యాండ్ కటింగ్ మనది ఉంటుంది కదా, దాన్ని పెట్టి హ్యాండ్ కట్ చేసేసుకున్నామంటే నీట్ ఫినిషింగ్తో రెడీ అయిపోతుంది. డిజైన్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఎవ్రీవన్, బ్లౌజ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ మోడల్ అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. గ్రాండ్ లుక్తో కూడా ఉంటుంది. కింద పోట్లీ బటన్స్, పైన వచ్చి ప్రిల్స్ వచ్చేస్తాయి. మనం డబుల్ కలర్ కావాలన్నా వేసుకోవచ్చు, లేదు సింగిల్ కలర్తో అయినా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఎంత కావాలి అంటే అంత పొడవుకి మనకి ప్రిల్స్ కావాలి అనుకుంటున్నామో అక్కడ వరకు పెట్టుకొని ఈ విధంగా చిన్న కట్స్ పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్కి అటాచ్ చేసేసుకొని మధ్యలో పోట్లీ బటన్స్ కూడా ఒకేసారి స్టిచ్ చేసేసుకున్నామంటే, ఒకేసారి తిరిగేసామంటే మనకి పైన కింద రెండు వైపులా ఖర్చు కనబడకుండా మనకి ఫినిషింగ్తో, మంచి ఫినిషింగ్తో ఇది మనకి హ్యాండ్ బేసిక్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది. దీని తర్వాత మనం ప్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. ప్రిల్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత దీనికి హ్యాండ్కి అటాచ్ చేసేసుకున్నామంటే మనకి హ్యాండ్ అయితే వీడియోలో చూపించినట్లుగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను తిరిగేసాను. దీన్ని నీట్గా ఐరన్ కూడా చేసేసుకున్నామంటే మంచి ఫినిషింగ్తో వస్తుంది. చిన్న చిన్న పోట్లీ బటన్స్ కింద వచ్చేస్తాయి, పైన వచ్చేసి మనకి ప్రిల్స్ వస్తాయి.